నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ఏ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు తెరలేపారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దాడులు, అలాగే అక్రమమైనటువంటి కేసులు. ఇటువంటి సందర్భంలో ఈ ఎన్నికల వేళ కూడా చాలా విచిత్రకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిపై అన్యాయంగా దాడి చేయటం. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత అనుచరుడు ఒక మహిళా కానిస్టేబుల్పై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడటమే కాకుండా ఆమెను నానా మాటలు దుర్భాషలాడుతూ తిట్టాడు. ఇప్పుడు అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికైతే పరారైనట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన ప్రధాన అనుచరుడు ముఖ్యంగా ఉల్లి గుణ అనే వ్యక్తి ఇటీవల కాలంలో ఎక్కడి నుంచో టూ వీలర్ మీద వస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో అతన్ని పోలీసులు చెకింగ్లో భాగంగా ఆపారు. అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని ప్రశ్నిస్తే ఆమె రామలక్ష్మి. ముఖ్యంగా ఇది జరిగింది శ్రీరంగపట్నం జంక్షన్లో. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఆపినందుకు ఆమెపై విరుచుకుపడినటువంటి ఆ నాయకుడు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు స్థానికంగా ఒక చర్చనీయాంశమైంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండాలి, కానీ మన రాష్ట్రంలో అది కనిపించట్లా. ఇలాంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మనం తరచూ చూస్తున్నాం, ఎక్కడో ఒక చోట ఏదైనా ఇష్యూ జరిగితే వైసీపీ నాయకులు ఎంటర్ అవటం, దానికి సంబంధించి వారిపై దాడి చేయటం. తాజాగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, శ్రీకాకుళం ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఈ ఘటన అక్కడ స్థానికంగా ఒక చర్చనీయాంశమైంది. ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండాలి. ఇటువంటి క్రమంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఆమె అయితే నన్ను నానా రకాలుగా దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ వేధించినటువంటి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే నేను ఆందోళన చేస్తానని చెప్పి ఆమె భీష్మించుకుని కూర్చున్నారు కానిస్టేబుల్. ఇటువంటి సందర్భంలో అతనిపై 353, 508 అలాగే 188 సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారో అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది.